ముందుగా గురువు గారికి నమస్సుమాంజలు తెలియచేసుకుంటూ మరి ఈ జూమ్ సెక్షన్ లో పాల్గొన్న ఆత్మ బంధువులందరికీ ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. మరి ఎంతో చక్కగా రోజు రోజు చక్కని ధ్యానం చేస్తూ చక్కని జ్ఞానం వింటూ ఎన్నో కొత్త విషయాలు తెలుసుకుంటున్నారు. అది కొత్త వాళ్ళు కూడా చాలా మంది జాయిన్ అయిన మూలాన్ని మళ్ళా తెలుసున్న విషయాలే మళ్ళా తెలుసుకోవడం కూడా జరుగుతుంది. కొత్త వాళ్ళకి అది శ్రవణం అవుతుంది, పాత వాళ్ళకి మరణం అవుతుంది. మరి ఎంతవరకు వినాలి అని మనం అనుకుంటే ఇప్పుడు చూస్తే రాఘరావు గారు చెప్పినట్టు మనం చెప్పగలిగే అంతవరకు వినాలి. ఆయన చెప్పినంత క్లారిఫికేషన్ నేనేమి ఇవ్వలేను. ఎందుకంటే ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క కళ ఉంటుంది. ఆ కళను బట్టి వాళ్ళు ఉంటారు. అంటే జన్మత మానవులంతా ఒక్కలాగే ఉన్న వాళ్ళ ఆత్మస్థితిని బట్టి వాళ్ళ ఎదుగుదల, వాళ్ళ గతి, వాళ్ళ మతి ఉంటుంది. ఏమిటి అంటే ఆత్మ కొన్ని జన్మల ముందే సాధన చేసి ఉంటే మరి ఈ జన్మలో అద్భుతమైన జ్ఞానం పొందుతూ ఉంటారు. ఆ జ్ఞానాన్ని కూడా పంచాలి అనే కోరిక కూడా చాలా సాధన ఉంటే కానీ అది రాదండి. నిజంగా యాక్చువల్గా రాఘరావు గారు చేసిన ప్రతి పనిలోని నన్ను కలుపుతారు, కానీ ఆయనకి 90% తపన ఉంటే నాకు 10% తపనే ఉంటుంది. నేను అంత తపన పడిపోను. ప్రతివాడు మారిపోవాలి అని కూడా కోరుకోను. ఎందుకు అంటే మనం ఎంత చెప్పినా వాళ్ళ ఆత్మస్థితిని బట్టే ఆ జ్ఞానాన్ని యాక్సెప్ట్ చేస్తారు. ధ్యానము అనేది ఎక్కడ వచ్చింది అంటే మనందరము కూడా ప్రతి వాళ్ళమి ఆరోగ్యం బాగుంటుంది, మానసిక ప్రశాంతత ఉంటుంది, మీరు ఏదనుకుంటే అది చెయ్యగలరు. అలాగా బాడీ లెవెల్, మైండ్ లెవెల్, సోల్ లెవెల్, ఇలా లెవెల్స్ చెప్తూ మరి అంతిమ గోల్ ఏంటి అంటే జ్ఞానం పొందడము అన్నది అంతిమది. కానీ రాఘరావు గారు లాంటి వాళ్ళు జ్ఞానం పెంచుకోండి అంటే 300 మంది జనానికి అది నచ్చదు. ధ్యానం వల్ల ఏం తగ్గాయో అనుభవం చెప్పమంటే గంటలు నాకు ఇది తగ్గింది, అది తగ్గింది అని చెప్తూ ఉంటారు. మరి ఇవన్నీ కూడా కొంతమందికి నచ్చుతాయి, కొంతమందికి నచ్చట్లేదు. అంటే మనం సాక్షిగా గమనించగలిగితే వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో మనకు అర్థమవుతుంది. అర్థమైనప్పుడు మనం ఇంక గమనించడమే కానీ అలా కాదు ఇలా ఎదుగు అని చెప్తే వాళ్ళ కోపం కూడా వస్తుంది. ఎందుకు అంటే నేను ఒకటే చెప్తాను, ఎవడి అనుభవమే వాడికి నేర్పుతుంది. ఆరోగ్యం బాగుంది అని బాగోవడం అన్నది ఒక మెట్టు. కష్టపడినప్పుడు కృషి చేస్తే ఏదీ పొందకుండా ఉండలేము. జ్ఞానాన్ని దానికి ఉపయోగిస్తే అది ఉంటుంది, జ్ఞానం కోసం సంపాదిస్తే అది ఉంటుంది. మనందరికీ తెలుసు నశించిపోయే శరీరము, మనసు. ఏదో ప్రిలిమినరీగా మొదట్లో కొన్ని లాభాలు అందరం పొందొచ్చు, కానీ ఇప్పుడు రాగాలు రావట్లేదా అంటే ఖచ్చితంగా అందరికీ వస్తున్నాయి. మీ అందరికీ తెలుసు, మా ఇద్దరికి కూడా కరోనా వచ్చిందండి. కరోనా దేవత ఎవరిని క్షమించదు. చిన్న పాపం ఉన్నా ఇళ్ళని వరిస్తుంది, అది ఖచ్చితం. అయితే ఇక్కడ జ్ఞానము అనేది శాశ్వతమైంది. ఈ భౌతికపరమైన లాభాలు, మానసిక పరమైన లాభాలు కంటే కూడా జ్ఞానం చాలా గొప్పది. ఆత్మపరమైన లాభం జ్ఞానమే అని, ఆ జ్ఞానం వల్ల మాత్రమే భూలోకంలోని ఆనందంగా ఉండొచ్చు, ఆ లోకాల్లోని గొప్పగా ఎదగొచ్చు అని మనకి తెలుసుకునే స్థాయికి కూడా మనం ఎదగలేకపోతున్నామేమో అనిపిస్తూ ఉంటుంది అనమాట. పత్రి సార్ చెప్పారు, ధ్యానం వల్ల జ్ఞానం వల్ల ముక్తి, మోక్షం. ముక్తి అంటే చచ్చిపోయాక వచ్చేది కాదండి. నేను చాలాసార్లు చెప్తాను, ముక్తి అంటే నిత్యము ఆనంద స్థితిలో ఉండడమే ముక్తి, మోక్షము. శంకరాచార్యులు చెప్పారు, మోహక్షయమే మోక్షమని. ఈ భూమి మీద ప్రతి దాని వెనకాతలా వ్యామోహం ఉంది కాబట్టే మనము మోక్ష స్థితిలో లేము, దుఃఖ స్థితిలో ఉన్నాం. ఇందాక రాఘరావు గారు చెప్తున్నారు అందరికీ దుఃఖం ఉంది అని. ఆ దుఃఖానికి కారణం ఏంటో తెలుసుకోలేనప్పుడు జీవితాంతం దుఃఖపడుతూనే ఉంటాం.
ఆ దుఃఖానికి కారణం ఏదో తెలుసు ఒక్క జ్ఞానికే. అందుకే మనకి ఏదీ దుఃఖం లేదు. అంటే మోక్ష స్థితికి దగ్గరగా ఉన్నాం. నిజం చెప్పాలంటే మోక్ష స్థితిలోనే ఉన్నామేమో అనిపిస్తూ ఉంటుంది. ఎంత మిన్ను విరిగి మీద పడ్డా ఇది మన కర్మ ఫలమే అనుకుంటూ స్వీకరిస్తూ యాక్సెప్ట్ చేస్తూ దాన్ని అనుభవిస్తూ మన సాధన మనం చేస్తున్నాం. ఇంత కరోనా వచ్చినా హాస్పిటల్లో జాయిన్ అయినా నాకు కరోనా తగ్గిపోవాలనే సంకల్పం ఇద్దరం పెట్ల. ఊరికే ధ్యానం చేసాం. రావాల్సింది వచ్చింది, అనుభవించాల్సింది వచ్చినప్పుడు అనుభవించాలి. మరి భూమి మీద పని ఉంటే ఉంటాం, పని లేకపోతే వెళ్ళిపోతాము అనే స్థితిలో ధ్యానం చేయడమే కానీ ఏ కోరిక కోరలేదు, ఏ సంకల్పం పెట్టలేదు. మరి సంకల్పం పెట్టనంత మాత్రాన మేము పోయామా అంటే పోలేదు, ఉన్నాం భూమి మీద. అంటే చేయాల్సింది మనకు ఉన్నప్పుడు, మన నిర్ణయం ఏదో మనకు తెలిసినప్పుడు, మనకు తెలియకపోయినా మనం సృష్టించిన వాడికి తెలిసినప్పుడు జరగాల్సినవన్నీ జరుగుతాయి. కానీ ఇక్కడ నేను ఎందుకు ఈవేళ ఇది చెప్తున్నాను అంటే, ప్రతి వాళ్ళమే ఇప్పుడు ఆరోగ్యం కోసమే ఆలోచిస్తున్నాము. మరి ఆరోగ్యం కంటే కూడా అద్భుతమైనది ఆత్మజ్ఞానం ఉంది అనే విషయం కూడా మనం కొత్తగా ఎవరికైనా ధ్యానం చెప్తే చెప్పాలి. ఈ ఆత్మజ్ఞానం ఎందుకు, దేనికి అనే డౌట్ చాలా మందికి రావచ్చు. మరి మనం చూడండి, ప్రపంచక జీవితం నుంచి మొదలు పెడతాం. ఏమిటి అంటే, ఏ చిన్న కష్టమైనా గుడికి వెళ్ళడం, లేదా మన ఇంట్లో దేవుడి గదిలో కూర్చోవడం, నాకు ఈ కష్టం ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చింది అని క్వశ్చన్ వేసుకుంటూ ఈ కష్టాల నుంచి బయటపెట్టు అని తప్పించడం. ఈ తపనతో మరి భగవంతుడు చెయ్యగలడు అని నీకు తెలియకపోయినా తెలుసున్నా నువ్వు అర్థం చేసుకున్నావు కాబట్టి, నాకు సుఖం వచ్చినా కష్టం వచ్చినా ఆయన వల్లే వస్తుంది కాబట్టి నువ్వు గుడికి పరిగెడుతున్నావు, దేవుడి గదిలో పరిగెడుతున్నావు, పూజ చేస్తున్నావు. ఇది నీకు తెలుసున్నప్పుడు నీకేమనిపిస్తుంది అంటే, నా జీవితం నేనేమీ చేయలేను, భగవంతుడే నా జీవితంలో ఏదైనా చేయగలడు అని ఉండొచ్చు. తర్వాత భగవంతుడి యొక్క గొప్పతనం ఆ స్తోత్రాల ద్వారా తెలుసుకుని ఉండొచ్చు. స్తోత్రాలన్నీ భగవంతుడిని పొగడ్డమే కదా. మరి అలా తెలుసుండి భగవంతుడంటే ఎవరు, ఎక్కడ ఉన్నాడు, నేను ఎన్ని పూజలు చేసినా నాకు దర్శనం కలగట్లేదేంటి అని నువ్వు ఆ భగవంతుడి మీద ఎప్పుడైనా చూడండి, దొరకని దాని మీదే మోజు, దొరికిన దాని మీద ఎప్పుడూ మోజుండదు. నీ అన్వేషణ ప్రారంభము. అప్పుడు ఒక సద్గురువు నీ జీవితంలోకి వస్తాడు. వచ్చినప్పుడు భగవంతుడంటే ఎక్కడా బయట లేడు, నువ్వు వెతకాల్సింది ఆ గుళ్ళోనో నీ పూజా మందిరంలోనో కాదు, నీలోనే ఉన్నాడు. నీలోనే కాదు అందరిలోనే ఉన్నాడు, అంతటా ఉన్నాడు అనే ఒక సత్యాన్ని నీ సద్గురువు నీకు చెప్తాడు. చెప్పినప్పుడు నీకు లోన నుంచి ఆనందం వస్తుంది. ఎందుకంటే నీ మనసు అన్వేషించింది భగవంతుడు ఎక్కడున్నాడు అంటే. అన్వేషించింది అంటే ఎలా అన్వేషించిస్తున్నారు అంటే, ఒకటి గమనించండి. కొంతమందికి రాముడి ఇష్టం, కృష్ణుడి ఇష్టం. మరి తుకారాం లాంటి వాళ్ళకి పాండురంగుడు, అన్నమయ్యకి వెంకటేశ్వర స్వామి, మీరాబాయికి కృష్ణుడు, రామదాసుకి రాముడు, ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క భగవంతుడు ఉండొచ్చు. ఆ భక్తి ముదిరినప్పుడు ఆ నామాన్ని పదే ఉచ్చరించుకుంటూ ఉంటున్నప్పుడు నీకు భగవంతుడంటే తపన ఉంది అని పరమాత్మకు తెలిసినప్పుడే నీ జీవితంలో ఒక సద్గురు వస్తాడు, సత్యం చెప్తాడు. వేరే ఎక్కడా లేడు, నువ్వు వెతకాల్సింది బయట కాదు, నీలోనే అని. మరి త్యాగరాజస్వామి చెప్పలేదా, అన్ని నీవనుచు అంతరంగమున తిన్నగా వెతికి తెలుసుకుంటేనయ్యా అని. బయట వెతికితే దొరికేవాడు కాదు భగవంతుడు, నీలోకే నువ్వు అన్వేషణ చెయ్యాలి అని గురువు చెప్పినప్పుడు మనకి ఆనందం వస్తుంది. ఆనందం ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి అన్వేషణ మొదలెడతాం. అన్వేషణ ఏంటి, ధ్యానం అప్పటి నుంచి మొదలు పెడతాం. మొదలు పెట్టినప్పుడు భగవంతుడు అంటే ఏంటి, బజార్లో డబ్బులు ఎట్టుకొనుక్కునే వస్తువా వెంటనే వచ్చేయడానికి? దొరకడు. చెయ్యాలి సాధన. ఎంతవరకు చెయ్యాలి, ఎందుకు దొరకట్లేదు, ఎందుకు ఆత్మదర్శనం కలగట్లేదు, ధ్యానం చేస్తుంటే ఆనందం మాత్రం ఉంది అనేది నేను అనుకున్నప్పుడు నీ మనసు మురికిగా ఉంది. మురికిగా ఉన్నప్పుడు భగవంతుడు దర్శనం కలగదు. ఎంతవరకు మనకు ఆత్మ దర్శనం కలగట్లేదు అంటే,
ఇంకా ఆ మురికి శుద్ధత్వం కాలేదు. ఏ మురికి? ప్రపంచం వైపు తిప్పి నీ మనసు అరిషడ్ వర్గాలు, అహంకార మమకారాలు ఇవన్నీ పోసుకుని మురికేయి. చూడండి, అద్దం మురికిగా ఉంటే మన ప్రతిబింబం కనబడదు. మన ముఖం బాగా కనబడాలంటే అద్దాన్ని శుభ్రం చేస్తేనే మన ముఖం క్లారిటీగా కనబడుతుంది. అలాగే నీ మనసు ఎంతవరకు ప్యూరిటీ కాదో అంతవరకు ఆత్మదర్శనం కలగదు. ఇవన్నీ క్లాసెస్ దేనికి అంటే నువ్వు ప్యూరిటీ అవ్వడానికి. మనం ఎంత ప్యూరిటీ అవ్వాలో ఆ ప్యూరిటీ కోసమే ఈ క్లాసెస్. ఎందుకు మనం ఈ క్లాసులు వినాలి అంటే మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం అన్నీ భగవంతుడి మీద తోసేస్తాం. మనకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా. ఇప్పుడు రాఘరావు గారు చెప్పిన క్లాస్ ఏంటి? నీ జీవితాన్ని నువ్వే ఎన్నుకుని వచ్చావు. వచ్చి తీరుబడిగా కూర్చుని నా జీవితంలో ఈ కష్టం ఉంది, నేను అనుకున్నది ఏది సాధించట్లేదు, ఇన్ని ముక్కులు మొక్కుతున్నాను, ఇన్ని కొబ్బరికాయలు కొడుతున్నాను, పోనీ ఆ స్టేజ్ అయిపోయింది, ఇంత ధ్యానం చేస్తున్నాను, ఇంకా నాకు కష్టాలు ఏంటి అనేది. అంటే పూజలు చేసి ఒక రకం కోరికలు కోరితే ధ్యానం చేసి ఇంకో రకం కోరికలు కోరుతున్నాం. ధ్యానం ఒక్కటే గమనించండి, కోరికల కోసం కాదు. ధ్యానం ఒక్కటే భగవంతుణ్ణి అన్వేషించడానికే ధ్యానం మార్గం. భగవంతుణ్ణి తెలుసుకోవడానికే ధ్యానం. ధ్యానము జ్ఞానము ఏమిటి అంటే ధ్యానం మార్గం అయితే జ్ఞానం ఆయన గురించి తెలుసుకోవడం. ఈరోజు రాఘరావు గారు చెప్పిన క్లాసులో ఏమర్థమైంది? అన్ని నీ ఇష్ట ప్రకారమే అక్కడ నిర్ణయం తీసుకున్నావు. నువ్వు అన్నదానికి అంతా ఓకే ఓకే ఓకే, నీకు ఇస్తున్నాను, మొగుడు ఎలాంటి వాడో, తల్లిదండ్రులు ఎలాంటి వాడో, నీకు ఆయుష్ అంతా, అన్ని నువ్వు అడిగినవన్నీ టిక్ చేసి భూమి మీద పంపించాడు. పంపించినప్పుడు మనమేం చేస్తున్నాం? మనమే కోరుకుని వచ్చామన్నది మర్చిపోయి ఒక చిన్న బొమ్మను చేసుకుని ఇంకా సరే ఆ స్టేజ్ దాటాము, ఈ స్టేజ్ లోకి వచ్చాం. ఈ స్టేజ్ లోకి వచ్చి ఏం చేస్తున్నాము? నాకు ధ్యానశక్తి ఉంది. మరి ఎప్పుడు కూడా శరీరం గురించి కానీ మనసు గురించి కానీ ధ్యానాన్ని ఉపయోగిస్తే ఒక కుంభకర్ణుడిలాగా, ఒక రావణాసురులాగా మిగిలిపోతాం. కుంభకర్ణుడు ధ్యానం చేసి బ్రహ్మదేవుడు వచ్చి ఏంటి నీకు కావాలి అంటే ఆ మత్తులో, ఆ నిద్దట్లో ఏం కోరుకోవాలో కూడా తెలియని జ్ఞానం ఉన్నాం వాడికి. సాధన అంటే చేశాడు కానీ జ్ఞానం లేక నేను ఇలాగే ఉండాలి అనుకున్నాడు. అంటే శారీరక బలంతో ఉండాలి అనుకున్నాడు. తదాస్తు అని ఆయన వెళ్ళిపోయాడు. అంటే జ్ఞానం ఎందుకు పెంచుకోమని రాఘరావు గారు చెప్తున్నారు అంటే మనం ఏం అడగాలి, ఏ లక్ష్యం కోసం, ఏ గమ్యం కోసం ధ్యాన మార్గాన్ని ఎంచుకున్నాం. పూజలు చేసినప్పుడు కోరికలు కోరాం, స్తోత్రాలు చదువుతున్నప్పుడు, గుళ్ళకు వెళ్తున్నప్పుడు, ప్రాపంచిక జీవితం అంతా కోరికలతోనే ఉంది. ఇక్కడ ఒకే ఒక లక్ష్యంతో వచ్చాం, భగవంతుణ్ణి అన్వేషిస్తున్నాం. అది కూడా మనకి ధ్యానులకు తెలియకపోతే ఎట్లా? గురువేమో ధ్యానం వల్ల జ్ఞానం అంటాడు, జ్ఞానం వల్ల మోక్షం అంటాడు. మరేమో మనం ఏంటి? ధ్యానం వల్ల ఆరోగ్యం, ధ్యానం వల్ల మానసిక ప్రశాంతత, ధ్యానం వల్ల సంకల్ప సిద్ధులు ఇవన్నీ చెప్తున్నాం. గురువు ఏం మాట్లాడడం, ఆయన సద్గురువు కదా, సాక్షిభూతంగా చూస్తాడు, ఎవరి అనుభవం వాళ్ళకి నేర్పుతుందని చెప్పేస్తాడు. కానీ అసలైన శిష్యుడు, తెలివైన శిష్యుడు ఏం చేస్తాడు? గురువు మాటల్ని పట్టుకుంటాడు. ఆ గురువు మాటల్ని పట్టుకుంటే మాటల్లో ఉన్న అంతరార్థం ఏమిటి అంటే నువ్వు ప్రపంచక జీవితంతో కోరికలతో చచ్చావు, నువ్వు తెచ్చుకున్నవే నీకు నచ్చలేదు, నీ సెలక్షన్ అక్కడ నుంచి చేసి వచ్చావు భూమి మీదకి. కానీ నీ కోరికలు నువ్వు తెచ్చుకున్నవి జీవిత పరమార్థం. నీ జీవితాన్ని ఎన్నుకుని వచ్చావు. పత్రి గారు ఒకే మాటలో చెప్పారు. ఈవేళ రాఘరావు గారు దాన్ని వివరిస్తున్నారంటే నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్త అన్న మాట 1 గంట క్లాస్ అయింది. ఆ క్లాసులో ఏమర్థమైంది? మన జీవితాన్ని మనమే ఎన్నుకుని వచ్చాం. మనకి ఇన్ని అనారోగ్యాలు అనుభవించాలని, ఇలా లేమి అనుభవించాలని, ఇలా బాధలు అనుభవించాలని మనం ఎన్నుకుని వచ్చి మళ్ళా నాకు ధ్యానం ఉంది కదా, ఇవన్నీ పోగొట్టుకుంటాను నా సంకల్ప శక్తితో అంటే ఒక కుంభకర్ణుడిలాగే ఉంటావు. శరీరం కోసం పాటుపడితే, మనసు కోసం పాటుపడితే ఒక రావణాసురుడిలా మిగిలిపోతావు. కానీ నువ్వు దేనికి అంటే ధ్యానము భగవంతుణ్ణి అన్వేషించడానికే ధ్యానం అంటే, ఆ తెలుసుకోవడానికే, ఆత్మని దర్శించడానికే ధ్యానం. ఒకసారి వివేకానందుడు రామకృష్ణ పరమహంసని అడిగాడంట. మొట్టమొదట్లో వచ్చినప్పుడు రామకృష్ణ పరమహంస దగ్గరికి వచ్చేటప్పటికి వివేకానందుడు 14 సంవత్సరాలు అంతే. చాలా లేమి అనిపించాడు. వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు చాలా ఐశ్వర్యం ఉంది వాళ్ళకి, 9 సంతానం. సడన్ గా పోయేటప్పటికి ఆస్తంతా ఏమైంది? అప్పుల పాలు, ఏదో అయింది, పోయింది, తినడానికి కూడా లేదు.
వాళ్ళ అమ్మగారు ఎంత త్యాగం చేశారు అంటే, పిల్లలు ఇంటికి వచ్చేటోడికి నేను తినేసానులే అని తినకుండానే ఎన్నో రోజులు మంచినీళ్ళు తాగి ఉండేవారట. అంత త్యాగమూర్తి, అందుకే అంత గొప్ప కొడుకుని కనగలిగింది. ఇలాగే బాధపడుతుంటే ఒకసారి వాళ్ళ అమ్మగారు రామకృష్ణ పరమహంస దగ్గరికి తీసుకెళ్లారట. ఆ చిన్న పిల్లవాడు కదా, దేవుడి గురించి వాటి గురించి మాట్లాడుతున్నప్పుడు అన్ని కారణం దేవుడే అని చెప్పేసుకుంటారు కదా. అవన్నీ విని విని ఆ చిన్న బుర్రలో భగవంతుణ్ణి చూసారా అని అడిగాడట రామకృష్ణ పరమహంస. ఓ చూశాను అని. నాకు కూడా చూపిస్తారా అన్నాడట. చూపిస్తాను అన్నాడట. సరే పద చూపించంటే, పద గంగానది ఒడ్డుకి వెళ్దాం అంటే, అక్కడేదో చూపిస్తాడు అనుకుంటే వివేకానందుని తీసుకెళ్లి ఆ గంగానదిలో ఆ బుర్రకాయని గట్టిగా నదిలో ముంచేశాడట. ఉక్కిరి బిక్కిరి అయిపోయి తప్ప కొట్టుకున్నాడు. కొట్టుకున్నప్పుడు తీసాడట. అప్పుడు ఊపిరి ఆడిద్ది. అప్పుడు అదేంటి గురువు గారు, దేవుణ్ణి చూపించమంటే దేవుడి దగ్గరికి పంపించేసేలాగున్నారు అన్నాడు. అంటే నువ్వు భగవంతుడి కోసం ఇంత తప్పిస్తే, నీ ప్రాణం నిలవాలని ఎంత తపతపా కొట్టుకున్నావో, భగవంతుడి కోసం అంత తప్పించిపోతే, అంత తపనతో ఉంటే తప్పకుండా నీకు ఆయన దర్శనం దొరుకుతుంది అన్నాడట. అంటే ప్రాక్టికల్ గా చూపించాడు రామకృష్ణ పరమహంస. మనకి కూడా ఆత్మ దర్శనం కలగాలి, ఆత్మని తెలుసుకోవాలి అంటే మనం ప్రాణం పోతున్నప్పుడు ఎంత గిలగిలా కొట్టుకుంటామో, ఆయన కోసం కూడా అంత గిలగిలా కొట్టుకోవాలి. నేను ధ్యానం చేస్తున్నాను, క్వశ్చన్ వేసుకోకండి. నాకెందుకు వస్తుంది క్వశ్చన్ వేయొద్దు. మన జీవితంలో జరుగుతున్న ప్రతిదీ కూడా మన నిర్ణయాలే అని రాఘరావు గారు ఇప్పుడే చెప్పారు మీకు. మన నిర్ణయం ప్రకారమే మన జీవితం. అక్కడ అడిగి వచ్చాం, ఏది ఆయన కాదనలేదు. నువ్వు అడిగినవన్నీ ఇచ్చి భూమి మీదకి పంపాడు. కానీ ఆశపోతైన మానవుడికి అడిగినవన్నీ తెచ్చుకున్నానని తెచ్చుకోలేని అజ్ఞానంలో ఉన్న గురువు వచ్చినా సరే అది అర్థం కావట్లేదు. ఇంకా నేను సంకల్పం పెట్టి అత్తేస్తాను, ఇంకా నేను సంకల్పం పెట్టి ఇత్తేస్తాను అని ఒక కుంభకర్ణుల్లాగా, ఒక రావణాసురులాగా అజ్ఞానము అహంకారము మితిమీరి ఉన్నప్పుడు ఎవరు ఏం చేయలేరు. మానవ జన్మలో కోరినవన్నీ అడిగి తెచ్చుకుని సాధన కోసం వచ్చిన మనము మన కోరికలకి మితం లేక వేదనలో పడి కొట్టుకుంటున్నాం. కానీ ధ్యానం ఒకే ఒక్కటి. ఆ ధ్యానం వల్ల మాత్రమే భగవంతుణ్ణి తెలుసుకోగలం. ఆ జ్ఞానం వల్ల మాత్రమే మన ప్రవర్తన మార్చుకోగలం. ధ్యానం భగవంతుణ్ణి దరికి చేరుస్తుంది. జ్ఞానం ప్రపంచంలో నువ్వు ఎలా ఉండాలో నేర్పుతూ ఉంటుంది. అందుకే ప్రతి మనిషికి జ్ఞానం ఉండాలి. ఒక పక్షి పైకి ఎగరడానికి 2 రెక్కలు అవసరం. అలాగే జీవుడు దేవుడిగా మారాలి అంటే ధ్యానం, జ్ఞానం. ఎందుకు అంటే ధ్యానం ఒక్కటి చేస్తే సరిపోదు. జ్ఞానం పెంచుకోకపోతే మన ప్రాపంచిక జీవితంలో మన ప్రవర్తన అట్లాగే ఉంటుంది, పూర్వంలాగే. జ్ఞానం పెరిగినప్పుడు ఫస్ట్ గురువు నీకేం చెప్తాడు? నువ్వు దైవానివి, ఆత్మ నీలో ఉంది, అదే నువ్వై ఉన్నావు, ఈ తొడుగేసుకొచ్చావు, ఓకే అయిపోయింది. నువ్వే కాదు అందరూ దైవాలే. ఇది నువ్వు బాగా చెవులో గింగిరాలు పెట్టుకోవాలి. అణువణువు అంతటా సర్వం కల్విదం బ్రహ్మ, ఇదంతా దైవాందే, దైవమయమే అని చెప్పినప్పుడు నీది అనేది ఏముంది? ఈ మాట నీకు వంట పట్టినప్పుడు ఏమనుకుంటావు అంటే, ఇది నాది, ఇది నాది, ఇది నాది, ఇది నా వాళ్ళు అనుకుంటావు. కానీ ఈ మాటలన్నీ నీకు వంట పట్టిన రోజున నీది అనేది ఏమీ లేదు. ఇక్కడ అంతా ఆయన ఎవరో తెలుసుకోవాలి అంటే ఒక్కటే ధ్యానం. అయితే ఇంకొకటి ఏమిటి, జ్ఞానం ఎందుకు అన్నారు అంటే, నీ బాహ్య ప్రవర్తనలో సత్యం ఉండాలి. సత్యాన్వేషణకు వచ్చిన నువ్వు సత్యంతో జీవించాలి. సత్యంతో జీవించాలి అంటే సత్యం ఉండాలి. ఇక్కడ ఏమి ఉండకూడదో అవి వదులుకోవాలి. ఏమి ఉండాలో అది అలవాటు చేసుకోవాలి. అలా ఉండడం తెలుసుకోవడమే జ్ఞానం. అందుకే రాఘరావు గారు పదే పదే చెప్తారు, జ్ఞానం పెంచుకోండి, జ్ఞానం పెంచుకోండి. ఒక ఆత్మజ్ఞాని ప్రవర్తన ఎట్లా ఉండాలి అని ఎన్నో ఎపిసోడ్లు చెప్తున్నారు ఆయన. ఎందుకు చెప్తున్నారు? మన ప్రవర్తన మారాలి. రోజు చూడండి, శుభ్రంగా తలంటు స్నానం వచ్చి చేసుకుని ఫ్రెష్ గా తయారయ్యి పిడిగిడి మట్టి తీసి బుర్ర మీద వేసుకున్నట్లుగా ఉంటుంది మన జ్ఞానం పెరగకపోతే. రోజు ధ్యానం చేస్తున్నాం, మనసంతా ప్యూరిటీ చేస్తున్నాం 2 గంటలు 3 గంటలు. మళ్ళా ప్రాపంచిక జీవితంలోకి వెళ్ళి అలాగే ప్రవర్తిస్తే మరి బురద పోసుకోవడమే కదా, ఏనుగు స్నానంలా ఉంటుంది. ఏనుగు ఏం చేస్తుంది? స్నానం చేస్తుంది, మట్టి వేసుకుంటుంది. అట్లాగే మనం కూడా ధ్యానం చేసేసి మళ్ళీ ఈ ప్రాపంచకంలో ఇలాగే ప్రవర్తిస్తే ఆ ఏనుగు స్నానంలా ఉంటుంది. అందుకే
ధ్యానం చేస్తూ ఒక పక్క జ్ఞానం 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 అని రాఘరావు గారు ఇంత కొట్టుకోవడానికి కారణం, అలా ఉంటే కానీ నీ అన్వేషణలో ఫలితం నీకు రాదు. ఆ అన్వేషణలో ఫలితం, మరి నువ్వు సత్యాన్వేషణ చేస్తున్నావు, జ్ఞాన మార్గంలోకి వచ్చావంటే సత్యాన్ని తెలుసుకోవడానికి వచ్చావు. సృష్టిలో ఉన్నదంతా సత్యమే అని గురువు వల్ల తెలుసుకున్నావు. ఆ అన్వేషణ మార్గంలోకి వచ్చావు. నువ్వు గత జన్మలో ఒప్పుకుని వచ్చావు కాబట్టి నీకు ఇష్టం ఉన్న రోగం వల్ల వచ్చావో, సమస్యల వల్ల వచ్చావో, దేని వల్ల వచ్చావో ఒక మార్గంలోకి వచ్చావు. వచ్చాక కోరికలు, ప్రపంచక కోరికలు, శరీరము మనసు అనుకుంటూ కూర్చుంటే ఒక రావణాసురుడు కుంభకర్ణుడు స్థాయిలోనే ఉండగలం. కానీ రాఘరావు గారు మీకు ఏం చెప్తున్నారు? ఒక రాముడిలా తయారవ్వాలి మనము. గురువు చెప్పాడు నువ్వే దైవానివని. రాముడు ఒక్కడే దైవం అయ్యాడు. తర్వాత ఆంజనేయ స్వామి తెలివైన స్టూడెంట్ కాబట్టి తాను దైవం అయ్యాడు. తెలివైన స్టూడెంట్స్ గురువులా ఎదుగుతాడంటారు చూడండి, అలా ఎదిగాడు. మరి ఫస్ట్ రాముడు అయ్యాడు, రాముడు తర్వాత ఆంజనేయ స్వామి అయ్యాడు రామాయణంలో. మరి వీళ్ళిద్దరే పూజలు అందుకుంటున్నారు. అందుకే ధ్యానం దేనికి అంటే ఆత్మోన్నతికి, ఆత్మాన్వేషణకి ధ్యానం, ఆత్మోన్నతికి జ్ఞానం, బాహ్య ప్రవర్తన మార్చుకోవడానికే జ్ఞానం, బాహ్యంలో ఎలా జీవించాలో తెలుసుకోవడానికే జ్ఞానం. ఈ జ్ఞానం దేనికి కూడెడుతుందా గుడ్డెడుతుందా అనుకుంటే కూడు గూడు రెండు ఉండవు. కానీ నెక్స్ట్ జన్మలో నీ కూడు గూడు బాగోవాలి అంటే ఈ జన్మలో జ్ఞానం కూడా నేర్చుకోవాలి. అందుకే మొన్న నేను చెప్పాను, ఇహలోకంలో లాభం ఉంది, పరలోకంలో లాభం ఉంది, మరుజన్మ లాభం ఉంది. ఇన్ని లాభాలున్న ధ్యానాన్ని మరి మనం ఏదో విషయంలో ఉంటాను అంటే నిన్ను కాదనేది ఎవరూ లేరు. ఆ లోకంలో భగవంతుడే నువ్వు ఏమడిగినా ఇచ్చి భూలోకంలో పంపాడు. ఇక్కడ కూడా ఎవరు కాదనరు, ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉండొచ్చు. కానీ భగవంతుడి అన్వేషణ కోసం ఈ సాధనా మార్గం ఉంది అని మరి సద్గురువు ద్వారా తెలుసుకున్నప్పుడు మనము సరి అయిన సాధన చేసి సరి అయిన జ్ఞానాన్ని పెంచుకుని మన అన్వేషణలో తొందరగా ముందుకి వెళ్తాం. లేట్ అయినా పర్వాలేదనుకుంటే ఎవరు ఏమీ చేయలేము. కానీ వెళ్ళాక ఏదైనా సాధించాలి, సంపాదించాలి అంటే మన అన్వేషణ చేస్తున్నప్పుడు మనకు ఉత్సాహం ఉండాలి. ఆ ఉత్సాహం ఉన్నప్పుడే తొందరగా చేయగలం. మన కృషితో పాటు ఉత్సాహం ఉండాలి. అందుకని ధ్యానం ఒక్క రోజులో చేసేది కాదు, భగవంతుడు ఒక్క రోజులో దొరికేవాడు కాదు. నిత్యము చేయాలి, నిత్యము జ్ఞాన మార్గం వినాలి, విన్నదే వినాలి. ఎందుకు వినాలి అంటే విన్నది ఆచరించలేకపోతున్నాము అంటే మర్చిపోవడం అని అయి ఉంటుంది, దాని మీద అశ్రద్ధ అయిన అయి ఉంటుంది. అవి రెండు పోవాలి అంటే నిత్యము వింటూ ఉండాలి. అలాగే నిత్యము సాధన చెయ్యాలి. చేసినప్పుడు మాత్రమే మనం ఏ అన్వేషణలో ఉన్నామో అక్కడ ముందుకు వెళ్ళడానికి మనకి పనికొస్తుంది. ధ్యానం ఏమి వెంటనే వచ్చి మన ఒళ్ళో పడేది కాదు. చెయ్యగా మన మనసు ఎంత శుద్ధత్వం పొందుతుందో, మన బుద్ధి ఎంత శుద్ధత్వంలో ఉందో అంత స్పీడ్గా ఎతకగలం. అది ఇందులో ఏంటి అంటే మనం బాగుపడుతూ అందరినీ బాగు చేయడమే మన లక్ష్యం. అందుకే మనం ఈ మార్గంలో ఉన్నాము, ఇదే అందరికీ బోధిస్తున్నాము. మరి ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.